కెన్ ఎనీవన్ సర్ప్రైజ్ జీసస్? ఎందుకంటే ఎవరిని ఆశ్చర్యపరుస్తాము? తెలియని వారిని ఆశ్చర్యపరుస్తాం, మరుగైన విషయాలను ఆశ్చర్యపరుస్తాం. కానీ తెలిసిన వారిని ఆశ్చర్యపరిచేదేముంది? మరి యేసయ్యకు తెలియనిది ఏమైనా ఉందా? ఈజ్ దెర్ ఎనీథింగ్ దట్ జీసస్ డజంట్ నో? థ్యాంక్ యూ. ఆయన సమస్తము ఎరిగినటువంటి వాడు. ఆయన్ని మనము ఎవరైనా ఆశ్చర్యపరచగలరా? యేసయ్యకు బైబిల్లో ఎన్నో పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరు ఏమిటంటే ఆశ్చర్యకరుడు. నేనేం చెప్పలేదు, కానీ మీరు ఆన్సర్ చెప్పేశారు. ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్న విషయానికి తగిన ఆ పేరు మీకు వెంటనే మనసులో స్ఫురించింది. ఎస్, జీసస్ ఈజ్ కాల్డ్ వండర్ఫుల్. ఆయన ఆశ్చర్యకరుడని పిలువబడ్డాడు. ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. అపొస్తలుడైన యోహాను ఆయన గురించి రాస్తూ తన సువార్త చివరి అధ్యాయము చివరి వచనములో ఆయన చేసినటువంటి సూచక్రియలు, మహత్కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి. మరి వాటన్నిటిని గురించి రాస్తే ఈ భూలోకం కూడా సరిపోదు, చాలదు అన్నాడు. ఎవడును లెక్కింపజాలనన్ని అద్భుతములు చేయువాడు అని ఆయన గురించి రాయబడింది. మరి అలాంటి అద్భుతకరుడు, ఆశ్చర్యకరునికి ఆశ్చర్యం గొలిపినటువంటి విషయము ఏమై ఉంటుంది? యేసు ఆశ్చర్యపడ్డాడు. ఎవరిని, దేని గురించి ఆశ్చర్యపడ్డాడు అనంటే ఇదే సంఘటన మనకు లూకాసు సువార్తలో కూడా కనపడుతుంది. లూకాసు సువార్త కూడా దయచేసి తెరవండి. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు లూక్స్ గాస్పెల్. లూకాసు సువార్త 7వ అధ్యాయం. లూకాసు సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. లూక్ 7:9. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి. యేసు ఎవరి గురించి ఆశ్చర్యపడ్డాడో ఇక్కడ మనం చూస్తున్నాం. అతని గురించి ఆశ్చర్యపడ్డాడు. ఎవరి అతడు? ఈ వ్యక్తి ఎవరంటే ఇతడు శతాధిపతి, సెంచూరియన్. శతాధిపతి అంటే 100 మంది పైన అధికారి. ఇతడు ఒక సైనికాధికారి, 100 మంది సైనికుల పైన అధికారి. ఇతడు ప్రభుత్వ ఉద్యోగి, ఉన్నత ఉద్యోగి, రోమీయుడు, ఒక అన్యజనుడు. అతను ప్రభువును ఆశ్చర్యపరిచాడు. అంటే ప్రభువు చేత ప్రశంసించబడ్డాడు. ప్రభు అభినందనకు, ప్రభు యొక్క మెప్పు పొందాడనమాట.